మన్యంలో ప్రయాణించి నక్సలైట్ల బెడద ఉన్నా మరి అతనికి సెక్యూరిటీ ప్రాబ్లం ఉన్నా స్వయాన పోయి మరి డోలులు కట్టిన వ్యవస్థ నుంచి రోడ్లు వేసి అరగంటలో హాస్పిటల్ చేరే విధంగా రహదారులు నిర్మించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరి ఆయనను హైదరాబాద్ రావద్దంటారు. 2024 వరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీల పేటీఎం అన్నీ కూడా ముగిశాయి. ఇంకా మేము ఈయనను ఎదుర్కోవడానికి మా దగ్గర ఏం అస్త్రాలు లేవు. ఈయన కర్ణాటక వెళితే మరి లక్షలాది జనాలు వస్తున్నారు, తమిళనాడు వెళ్తే వస్తున్నారు, ఇట్లా ఒరిస్సా ఇట్లా మహారాష్ట్రకి వెళ్తే వస్తున్నారు. మరి ఈయన ఒక ఏడ జాతీయ నాయకుడు అయిపోతాడు. మరి ఈ నాయకుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగితే మరి మన ప్రాంతీయ పార్టీలు గుడ్డేసుకొని పోవాల్సి వస్తుందేమని చెప్పి తెర వెనక ఉండి ఒకటే చెప్తున్నాం. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, శ్యామిల్ గారు, మీ వెనక నడిపించే పార్టీని దమ్ము ధైర్యం ఉంటే పవన్ కళ్యాణ్ గారి సేవా కార్యక్రమాలు కానీ ప్రభుత్వ పనితీరుతో కానీ ఎదుర్కోవాలి తప్ప ఇటువంటి ముసుగు వీరులని ముసుగు తీయాలని చెప్పి ప్రొఫెసర్ నాగేశ్వరరావుకి మరొకసారి చెప్తా ఉన్నా. నువ్వు ముసుగేసిన మతి తప్పిన గతి తప్పిన మేధావితనం ఎక్కువై ఆలోచన పరిజ్ఞానం సన్నగిల్లి ఈరోజు నువ్వు జ్ఞాపకశక్తిని కూడా కోల్పోతూ ఉన్నావు. ఏం మాట్లాడతావు నీకు అర్థం కావట్లా. బేసిత క్షమాపణలు చెప్పావు, 24 గంటలు తిరిగి తలికే మళ్ళీ రౌండ్ టేబుల్ చెప్పి యుద్ధం చేస్తానంటున్నాడు. యుద్ధం ఎక్కడ చేస్తావు, ఎవరితో చేస్తావు? 2 ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మీ వాక్యాలు ఉన్నాయి. మరి ఇది శాంతి భద్రతలు 2 తెలుగు రాష్ట్రాలు 2 అన్నదమ్ముల వలె ముందుకెళ్తూ ఉంటే ఈ 2 రాష్ట్రాల మధ్య 2 అన్నదమ్ముల మధ్య మీరు చర్చ పెట్టి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలు మీరు చేస్తూ ఉన్నారు. ఒక మేధావి ఉండుకొని సమాజంలో సామాజికంగా మరి ఇటువంటి తప్పుదారి పట్టేటివి కరెక్ట్ చేయాల్సిన దారి నుంచి తప్పుదారి పట్టే విధంగా నీ చర్యలు, నీ పద్ధతులు, నీ విధానాలు మేము ఖచ్చితంగా మీ మీద ఈరోజు 2 ప్రాంతాల మధ్య కాదు, 2 కులాల మధ్య కాదు, విద్వేషాలు రెచ్చగొట్టి శాంతి భద్రతలు చాలా శాంతి కాముకంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో శాంతి భద్రతలు ముఖ్యంగా చెప్తా ఉన్నా, శాంతి భద్రతలను మీరు విఘాతం కలిగించే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా మీ మీద మీకు సపోర్టుగా మరి మీకు ఎంత ఇచ్చారో తెలియదు, మీ తరపున మాట్లాడే కొంతమంది 4 వ్యక్తులకు వాళ్ళకి ఎంత ఇచ్చారో తెలియదు. మీ అందరి మీద ఖచ్చితంగా మా జనసేన పార్టీ లీగల్ టీం తరపున కడప ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వబోతా ఉన్నాం. ఇదే కొనసాగితే మాట్లాడిన మీరు 10 మంది మా తెలంగాణ అన్నదమ్ములతో, మా తెలంగాణ ఆడబిడ్డలతో, మా తెలంగాణ జన సైనికులతో ఖచ్చితంగా చలో హైదరాబాద్ వస్తాం. మరి మిమ్మల్ని ఎక్కడ దాక్కున్నా మా తెలంగాణ బిడ్డల, మా తెలంగాణ అన్నదమ్ములతోనే మిమ్మల్ని బయటికి తీసి వాళ్ళతోనే గుడ్డలు ఇప్పించే పరిస్థితి ఖచ్చితంగా చేస్తాం. ఇదే ఈ వారంలో సమసిపోవాలా. సమసిపోతే కడప పార్లమెంటు నుంచి కూడా యావత్ ఆంధ్రప్రదేశ్ అన్ని ఏరియాల నుంచి చలో హైదరాబాద్ కార్యక్రమం పెడతాం. మా తెలంగాణ అన్నదమ్ములతో, మా తెలంగాణ ఆడబిడ్డలతో, మా తెలంగాణ జన సైనికులతో ఖచ్చితంగా మిమ్మల్ని ఎక్కడున్నా ఎక్కడ దాక్కున్నా పైకి తెసి సంఘ విద్రోహ శక్తులు, మీరు కులాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే వ్యక్తులు, రెచ్చగొట్టి శాంతి భద్రతలను మీరు చెడగొట్టే వ్యక్తులుగా మిమ్మల్ని ముద్రేసి చరిత్రహీనులుగా మీకు బుద్ధి చెప్పే పని ఖచ్చితంగా నెక్స్ట్ వీక్లో ఇద్దరు తప్పుచిపత్తి చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాం. మరొకసారి జనసేన పార్టీ అధ్యక్షులు మా అధినాయకుడు చూపిన చొరవతో ఆ రోజు తగ్గామే తప్ప ఈరోజు కూడా రాజ్యాంగబద్ధంగా చట్టపరంగా మీరు చేసిన వ్యాఖ్యలైతేనేమి, మీరు చేసిన వ్యాఖ్యల వల్ల
మా పవన్ కళ్యాణ్ గారి ప్రతిష్ట దెబ్బతిన్న ప్రతిష్టని కూడా బేరీ వేసి మీ మీద పరుగు నష్టం దావా వేసేదానికి కూడా వెనక్కిపోము. ముందు పవన్ కళ్యాణ్ గారి పేరెత్తాలంటే ఆలోచించే పరిస్థితి, జడుచుకునే పరిస్థితి రాజ్యాంగబద్ధంగానే ఎదుర్కొంటాం. రోజుల కిందట తెలంగాణ ప్రెస్ క్లబ్ వేదికగా ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ అనే వ్యక్తి ఒక ఊసరివిల్లి మాటలు మాట్లాడుతూ మళ్ళీ ఒక ప్రెస్ క్లబ్ రౌండ్ టేబుల్ సమావేశం కండక్ట్ చేసి, ముఖ్యంగా ఒకవేళ స్వేచ్ఛ ఉంది మీకు జర్నలిస్టులుగా ఏమైనా మాట్లాడచ్చు, కానీ ఒక జర్నలిస్టు స్థాయిలో జర్నలిస్టుల ముసుగులో ఉండి మీరు అక్కడ వచ్చినటువంటి ఎవరైతే మేధావులు ముసుగులో ఉన్నటువంటి ఒక చిల్లర బ్యాచ్, ఎందుకంటే ఒక నేనుగా జర్నలిస్టుగా పనిచేశాను, ఆ విధంగా నేను మాట్లాడుతున్నాను. అక్కడికి వచ్చిన వారు ఎవరైనా జర్నలిస్టు విషయంగా ఒక పద్ధతి ప్రకారం ఏదన్నా ఒక పద్ధతి ప్రకారం మాట్లాడి, ఒకవేళ మీ మీద ఏమన్నా ప్రశ్నించే గొంతుకొని మీరు తొక్కేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు అని చెప్పి చాలా వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి ఉన్నతమైన వ్యక్తి, దశాబ్దాల తరబడి ఆయన చేసినటువంటి విశ్లేషణల ద్వారా ఎంతో గౌరవం సంపాదించుకున్నటువంటి వ్యక్తి, ఆయన సమక్షంలో పాశ్యం యాదగిరి అనే వ్యక్తి కావచ్చు, తులసి చందు కావచ్చు, పుల్లమ్మ కావచ్చు, పృథ్వీరాజు కావచ్చు, యాట్సన్ కావచ్చు, ఇటువంటి చిల్లర అలగాజలం చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే నిజంగా ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి పట్ల మీరు నిజంగా మాట్లాడాలంటే స్వేచ్ఛగా మాట్లాడాలి. ఏ విధంగా మీరు రాజ్యాంగ విలువలను ఏమన్నా తొక్కేస్తున్నారో అన్న విషయాలు మాట్లాడకుండా పక్కన పెట్టి ఆయన వ్యక్తిత్వ హననాన్ని మాట్లాడుతూ, పార్టీ గురించి మాట్లాడుతూ, ఆయన వైవాహిక జీవితం గురించి మాట్లాడుతూ, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి నుంచి కావచ్చు, లోకేష్ గారి ప్రతి ఒక్కరి గురించి, అంటే వాళ్ళ స్థాయి దిగజారి మాట్లాడడం అనేది వారు జర్నలిస్టులు కాదు అర్నలిస్టులు అని చెప్పి మనకు అందరికీ కనబడుతుంది. ఏ చిల్లరకు అమ్ముడుపోకపోతే కనుక ఆ విధమైన కుసంస్కారమైన వ్యాఖ్యలు చేస్తే ఈయన నాగేశ్వరరావు లాంటి వ్యక్తులు ముగిసిన అధ్యాయాన్ని మళ్ళీ ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడడం అనేది నిజంగా ఎంతవరకు సమంజసం? ఇదే వ్యాఖ్యలు చేసినప్పుడు మా పౌర సరఫరాల శాఖ మంత్రి పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు కావచ్చు, మా ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు గారు కావచ్చు, చాలా సంస్కారవంతంగా ఎమ్మెల్సీ నాగేశ్వర్ సార్ అని చెప్పి మీలాంటి స్థాయి వ్యక్తులు పొరపాటున కూడా ఇటువంటి చిల్లర వ్యాఖ్యలు చేయకూడదు, ఒకవేళ తప్పనిపిస్తే మీరే బేషరతుగా ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని చెప్పి ఎంత పద్ధతిగా మాట్లాడిన తర్వాత కూడా ఈయన లాంటి స్థాయి వ్యక్తి చేసిన వ్యాఖ్యలు ఆ కొద్దిమంది బ్యాచ్ ఎవరైతే ఉన్నారో బహుశా ఇక్కడ ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది ఆయనకి ఏమన్నా రాజకీయ పలుకుబడి తగ్గిందా, అనలిస్టులుగా జర్నలిస్టుగా ఆదాయం తగ్గిందా, ఒకవేళ వేరే దొంగ ఆదాయానికి ఏమన్నా తెరలు తీశారా అన్న విషయాలు అనుమానం రేకెత్తించే విధంగా ఈరోజు ఆయన చేసిన వ్యాఖ్యలు మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి లాంటి వ్యక్తి మీద ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, ఆ చుట్టూ ఉన్నటువంటి చిల్లర జర్నలిస్టు ముసుగులో చేసినటువంటి వ్యాఖ్యలు అందరం కూడా ముక్తఖండంతో ఖండిస్తున్నాము. ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మా జనసేన అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాన్ని వివిధ రూపాల్లో అతనే వెనక్కి తీసుకోవడం కూడా జరిగింది. ఆ విషయాన్ని ఎమ్మెల్సీ నాగబాబు గారు, అదేవిధంగా వివిధ నాదెండ్ల మనోహర్ గారు సరైన రీతిలో స్పందించారు. స్పందించిన తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కూడా ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. గత ఒక 3 రోజుల నుంచి జరుగుతుంది ఏంటంటే, దీన్ని ఏదో ఒక విధంగా ఒక పవన్ కళ్యాణ్ గారిని ఒక మతానికి కానీ, ఒక కులానికి కానీ, ఒక ప్రాంతానికి కానీ దూరం చేసి ఒక వర్గానికి మాత్రమే రిస్ట్రిక్ట్ చేసే అతి భయంకరమైన రాజకీయ కుట్ర జరుగుతుందని బలంగా నమ్ముతున్నాం. ఎందుకంటే ఇదే విధంగా ఒక ప్రాంతానికే రిస్ట్రిక్ట్ చేసి పవన్ కళ్యాణ్ గారిని అరికడదామనే యంత్రాంగము ఒక ముసుగులో ఒక జర్నలిజం అనే ముసుగులో మొదలుపెట్టి ఈ కార్యక్రమాన్ని ఎక్కడికో తీసుకెళ్తున్నారు. ఖబర్దార్ నాగేశ్వరరావు గారు, మీకు కానీ మీ వెనుకల ఉన్న ఒక సైకో పార్టీలకు సంబంధించి కానీ అందరికీ ఒకే మాట చెప్తున్నాము. ప్రొద్దుటూరు జన సైనికునిగా మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళినా కూడా వెంటాడతాము. ఇది మీరు ఇప్పటితో ఆపకపోతే ప్రొద్దుటూరు నుంచి, కడప నుంచి జన సైనికులు వివిధ ఎక్కడ ఉన్నా సరే మిమ్మల్ని అరికట్టేదానికి సిద్ధంగా ఉన్నామని ఇది మనసులో పెట్టుకోవాలని మీరు ఖచ్చితంగా వెనక్కి తీసుకొని ఇప్పుడు ఇంకా కుట్రలు కుతంత్రాలు జరగకోకుండా ఆపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మీద కులం, మతం, ప్రాంతం, వర్ణం, వర్గం అంటూ వివిధ రూపాల్లో వాళ్లకు తోచినట్టుగా ఇష్టానుసారంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈరోజు కుల, మత, ప్రాంత, వర్ణ వర్గాలకు అతీతంగా ఉండే నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అని మొన్నటిదాకా అన్నాం, నాగేశ్వర్ గారు అని చెప్తున్నా. అయ్యా మొన్నటిదాకా జర్నలిస్ట్ అన్నావు, అనాలిసిస్ అన్నావు,
నేను దాకా కులం పెట్టుకున్నావు, ఈరోజు ధర్మం గురించి మాట్లాడుతున్నావు. అసలు పేటీఎం కార్యకర్తలంటే ఆంధ్రప్రదేశ్ కన్నా అధ్వానంగా నీచంగా అమ్ముడుపోయిన వ్యక్తివి నువ్వు ప్రొఫెసర్ నాగేశ్వరరావు. గుర్తుపెట్టుకో. ఏం మాట్లాడుతున్నాయో మీరు? పవన్ కళ్యాణ్ గారిని కులానికి అంటగడతారా? కులం అంటే నా ఇంటి పేరు రెల్లి కులం అన్న గొప్ప వ్యక్తి రాజకీయ చరిత్రలో ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఈరోజు అన్నదమ్ములుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయినా కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఒకే మాట, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నాకు రెండు కళ లాంటివి, ఎక్కడైనా మనమే ఉంటాం, అందరూ బాగుండాలి, అభివృద్ధి చెందాలని. ఈరోజు తెలంగాణ కష్టం వచ్చే మొట్టమొదటిగా ₹1 ప్రకటించిన వ్యక్తి నా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. నేను మాట్లాడగలను. తెలంగాణ భాష కన్నా ఎక్కువ రాయలసీమ అడ్డా ఇది. చెప్తున్నా కదా, అరే నీచుల్లారా కుక్కల్లారా అని. కానీ మా సంస్కారం ఇదో ఈ జెండా నేర్పిన గౌరవంతో మేము చెప్తున్నాం. ₹10 కాదు 10 పైసలు కూడా సాయం చేయలేని ఏ చిల్లర నాయలు కూడా ఈరోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. తెలంగాణలో వందల మంది అమరవీరులు చనిపోయినా కానీ, పోరాటం చేసినా కానీ ఏ ఒక్క కుటుంబం దగ్గరికైనా మీరు వెళ్ళారా? ఈరోజు మీరు మాట్లాడుతున్నారు కదా తెలంగాణ తెలంగాణ అని. ఆ రోజు నా పార్టీ ఏర్పడింది తెలంగాణలో. తెలంగాణ అంటే జనసేన పార్టీ అని దమ్మున్న నాయకుడుగా నా పవన్ కళ్యాణ్ గారు అక్కడ పార్టీ పెట్టారు. జనసేన అంటే ఆంధ్ర పార్టీ కాదండి, ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి గౌరవించుకునే పార్టీ, గుండెలో ఉండే పార్టీ జనసేన పార్టీ. ఎవరైనా కానీ పెట్టారా? ఒక సైడు తెలంగాణ ఆంధ్ర ఉద్యమం జరుగుతున్నా కానీ వీటికి అన్నిటికీ భిన్నంగా తెలంగాణలో ఏర్పరిచిన ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రిగా గెలిచారంటే కారణం ఏంటి? కులాలను కలిపే ఆలోచన విధానం, మతాలకు సంబంధించి లేని వ్యక్తి. మా పవన్ కళ్యాణ్ గారు హిందుత్వం గురించి మాట్లాడితే మీకు వ్యతిరేకమైపోతారు, ఆయన ఏం చేసినా మీకు అగనిస్ట్ అయిపోతారు. పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడితే మనం చెప్పాడు కదా ఈ ఫేక్ ప్రొఫెసర్ విశ్లేషకుడు అని, నాకు ₹10 డబ్బులు వస్తున్నాయి, 10 మెంబర్షిప్లు యూట్యూబ్లో వస్తున్నాయి అనేసి. ఇలాంటి బ్రతుకు మీది నాగేశ్వర్ గారు ఏం మాట్లాడుతున్నా సిగ్గు లేక? వయసు ఉంది, తాటి చేతంట, దేనికి మీ వయసు? మీ బ్రతుకు ఎందుకండి? ఎక్కడైనా కానీ గుడి ముందు కూర్చున్నా కానీ చీ అన్నా కానీ చిల్లవేస్తారు. అలా బ్రతకండి. లేదంటే మా వాళ్ళు ఉండరు ₹5 నుంచి ₹10 వచ్చిన వాళ్ళు, మీరు కూడా అలాగే కావాలంటే రండి. కానీ పవన్ కళ్యాణ్ గారి మీద విషం చిమ్మితే ఖబర్దార్, తెలంగాణ కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, దేశంలో ఎక్కడున్నా తరిమి కొడతాం. ఇది కానీ పవన్ కళ్యాణ్ గారి జోలికి వస్తే మీడియాను అడ్డం పెట్టుకొని ఆడ మనుషులు ఏదో రోడ్డు మీద ఉంటారు కదా పనులు చేసుకునే వాళ్ళు తెచ్చి జర్నలిస్ట్ అని చెప్తా ఇలాంటి చెప్పులతో కొడతామంటే గుడ్డ లీడ్ తీసుకొడతాం. గత వారం రోజులుగా జరుగుతున్నటువంటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు క్రియేట్ చేసిన ఒక అసంభూత ఘటనని కొంతమంది జర్నలిస్టులని ఎక్కడో పనిచేసుకునే వాళ్ళని తీసుకొచ్చి, లేడీస్నే కానీ అసలు ఎప్పుడూ కనపరాని వాళ్ళని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి మీద విషం చిమ్ముతున్నటువంటి ఈ నాగేశ్వరరావు గారికి కడప జిల్లా నుంచి అండ్ ఆ కడప నాగేశ్వరరావు అండ్ కోటింగ్కి కడప జిల్లా జనసేన పార్టీ నుంచి హెచ్చరిస్తున్నాం. ఒకడంటాడు పవన్ కళ్యాణ్ తెలంగాణకు రానియడంట. మీ అబ్బ సొత్తేమయ్యా? ఎవడి సొత్తు తెలంగాణ? ఒక ఫ్యామిలీలో ఒక అన్నదమ్ములకు మాదిరి పంచిచ్చిన భూభాగమే ఒక తెలంగాణ. ఒక ఫ్యామిలీ నుంచి ఒక బ్రదర్కి ఇచ్చిన ఆస్తే తెలంగాణ. దేశంలో ఒక భూభాగం మాత్రమే తెలంగాణ. ఆయన 2 రాష్ట్రాలకే కాదు, జాతికి అంకితమైనటువంటి నాయకుడు. రాబోయే ఎలక్షన్లో, స్థానిక సంస్థ ఎలక్షన్లకి ముందే ఒక కుట్రను ఈ విధంగా స్టార్ట్ చేశారు. జనసేన తెలంగాణలో కూడా ఎక్కడ బలపడుతుందో అనే కారణంతో ఇటువంటి విషయాన్ని చిమ్ముతున్నారు. రాబోయే కాలంలో కాబోయే ఏకైక జాతీయ నాయకుడు, జాతికి ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కాబోతున్నారు. ఎవడైనా పవన్ కళ్యాణ్ గారి జోలికి వస్తే చలో హైదరాబాద్ అనే ప్రోగ్రాం పెట్టుకొని అక్కడ ఉన్న ఎవరైతే విషయం చెమ్ముతున్నారో వాళ్ళ ఇంటికి వచ్చి కూడా మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది.